సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ అరణ్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ అరణ్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ తెస్తూ ఉంటాను. అవైతే కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఓకేనా? సో రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండిపోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్, దానికన్నా ముందు ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ రేపు మార్కెట్ గురించి చూద్దాం. ఫస్ట్ థింగ్, ఎఫ్ఐడిఏ డేటాలో చూస్తే 36 crores, ఇది నిన్న డేటా అయ్యా, ఇంక ఈరోజు లోడ్ అవ్వలేదు. వన్స్ లోడ్ అయ్యాక మీరు చెక్ చేయండి. ఓకేనా? ఇది సెల్ చేస్తారు, బట్ డిఐస్ ఎంత బై చేశారు అనేది మీరు చూడండి. ఓకే, నెక్స్ట్ తీసేస్తే ప్రీవియస్ వీడియోలో నేను సిల్వర్ మార్కెట్ క్రాషింగ్ అని చెప్పి 5th June పెట్టాను. ఆ వీడియో ఏం చెప్పానో ఒకసారి ఆ వీడియో కింద నిన్న కామెంట్ ఎవరైతే చేశారో నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఇప్పటికిప్పుడు వెళ్ళి వీడియో ఎడిట్ చేసి నేను దీన్ని మార్చలేను కదా. ఆల్రెడీ నేను ఎప్పటి నుంచి 5వ తారీఖు నుంచి అలానే ఉంది వీడియో. ఈ వీడియోకి వెళ్ళి ఒకసారి మీరు చూడండి. ఏం చూస్తారు? ఆ రోజు ఏం చెప్పానో క్లారిటీగా వినండి. సిల్వర్ ఇంట్రాడే కోసం మనం ప్లాన్ చేసుకోలేదు కదా. ఇంట్రాడే కోసం మార్కెట్ అప్ వెళ్తుందా డౌన్ వెళ్తుందా అనేది మనం ప్లాన్ చేయలేదు. మనం ఏం ప్లాన్ చేసాం? ప్రజెంట్ ఉన్న న్యూస్ ప్రకారం చైనా మొత్తం సిల్వర్ కొని పెట్టుకుంటుంది. ఓకే, యూఎస్ ఏం చేయాలనుకుంటే సిల్వర్ని క్రాష్ చేయాలనుకుంటుంది. ఆల్రెడీ ఇష్యూ నడుస్తూ ఉంది. అది ఇప్పుడు సిల్వర్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుంది నాకు అనవసరం. ఇప్పుడు సినారో బాగాలేనప్పుడు నేను సిల్వర్ని హోల్డ్ చేయాలనుకోవట్లేదు లాంగ్ టర్మ్కి. ఆల్రెడీ సిల్వరు ఫుల్ మంచి ప్రాఫిట్ ఇచ్చింది నాకైతే. చెప్తున్నాను కదా, 90% ప్రాఫిట్లు ఉంది నాది. అంటే మీరు ఎగ్జాంపుల్ 10,000 పెడితే మీకు 9,500 ప్రాఫిట్ ఇస్తుంది. అంటే 80 to 90% ఆఫ్ ప్రాఫిట్లో ఉంది. ఇలాంటి టైంలో సడన్గా ఓవర్ నైట్ ఏమైనా ఇంపాక్ట్ అయినా, ఓవర్ నైట్ మార్కెట్ పడినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సిల్వర్ ఈటీఎఫ్లో మీకు నెగిటివ్నెస్ కనబడుతుంది. సో నా ఈటీఎఫ్ ఏదైతే హోల్డింగ్ ఉందో అదే నేను ఎగ్జిట్ అవ్వమన్నాను. నేను చెప్పింది కూడా అదే. ఇక్కడ మీకు క్లారిటీగా కనబడుతుందా? ఇగో సిల్వర్ ఈటీఎఫ్ మండే మార్నింగ్ ఎగ్జిట్ అవ్వండి, ప్రాఫిట్ బుక్ ఈటీఎఫ్ ఎగ్జిట్ అవ్వమన్నాను. సో సిల్వర్ ఇక్కడ నుంచి పడుతుందా వెళ్తుందో నాకు అనవసరం. నాకు ఓవర్ నైట్ రిస్క్ తీసుకోవాలని లేదు. న్యూస్ ఎస్పెషల్లీ న్యూస్ బాగాలేనప్పుడు, సిల్వర్ గోల్డ్ రిలేటెడ్గా న్యూస్ బాగాలేనప్పుడు. అండ్ నేను ఆ వీడియోలో ఈ మాట కూడా చెప్పాను, వెళ్ళండి నాకు సిల్వర్ మంచి ప్రాఫిట్ ఇచ్చి సిల్వర్ బుక్ చేసుకుంటున్నాను. తిరిగి మళ్ళీ డెప్లో అంటే మళ్ళీ డీప్లో కింద దొరికితే ఈ ప్రాఫిట్ ఇప్పుడు వచ్చిన నా క్యాపిటల్ రెండు కలిపి మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాను. బట్ గోల్డ్ నాకు అంత ప్రాఫిట్ ఇవ్వలేదు కాబట్టి నేను గోల్డ్ ఎగ్జిట్ అవ్వను, గోల్డ్ అలానే వదిలేస్తాను అని కూడా చెప్పాను. వెళ్ళి ఒకసారి ఆ వీడియో వినండి. మనం ఇంట్రాడే కోసం సిల్వర్ ప్లాన్ చేసుకోవట్లేదు. మార్కెట్ 2% 3% పైకి వెళ్ళింది అని అనుకోవడానికి. ఓవరాల్ లాంగ్ పీరియడ్ కోసం మనం అనుకుంటున్నాం. ఇంత స్ట్రెచ్ అయింది కదా. ఈవెన్ నేనే కాదు, ఎవ్రీవన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎ ఫాల్. అది మార్కెట్ ఇప్పుడు అది సడన్గా రేపు పొద్దున్న ఇలాంటి పెద్ద 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 క్యాండిల్స్ వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఎగ్జిట్ అవ్వడం కూడా ఛాన్స్ అవుతుంది. అప్ సైడ్ వెళ్తే ఒక 2 రోజులు 3 రోజులు టెంప్ట్ చేసి అప్ సైడ్ వెళ్ళినా అది మనకి విషయం కాదు. అది ఓవర్ ఏ పీరియడ్ మనం సిల్వర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సిల్వర్ని హోల్డ్ చేసి కరెక్ట్ కాదు. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ కూడా సిల్వర్లో కరెక్ట్ కాదు. వదిలేస్తాం అంటే అది మళ్ళీ మనకు 180 ఆర్ 170 160 180 ఈ రేంజ్లో దొరికితే అగైన్ వీ విల్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్. ఆర్ దీనికన్నా కింద 180 కన్నా కింద దొరికినా మంచిదే. బట్ మనం డౌన్ సైడ్కి వస్తే ఒక మంచి పుల్ బ్యాక్. ఈ ర్యాలీ మిస్ అయిన వాళ్ళందరూ వెయిటింగ్, మళ్ళీ మార్కెట్ కిందకు వస్తే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు ప్రజెంట్ టైంలో సిల్వర్ బుక్ చేసుకోవడం బెటర్ అని చెప్పా. ఓకే, వీడియో చూడరు, ఫుల్గా ఫార్వర్డ్ చేసేస్తారు సగం సగం ఏంటి, మళ్ళీ కిందకు వచ్చి కామెంట్లు. ఓకే, సో రేపు మార్కెట్ అంటే రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో. ఫస్ట్ థింగ్, నిఫ్టీ ఇక్కడ చూడండి. ఒక సేమ్ ప్రీవియస్ నేను చెప్పాను లెవెల్, ఇది రెసిస్టెన్స్ లెవెల్ డెఫినెట్గా తీసుకుంటుంది. ఇది పైన కొద్ది బ్రేక్అవుట్ ఇచ్చింది, ఫేక్ బ్రేక్అవుట్ అని కూడా చెప్పాను క్లియర్గా. మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ అది కంటిన్యూ. ఈరోజు మార్కెట్ పైకి వెళ్ళినట్టు వెళ్ళి సేమ్ కంటిన్యూ అవుతుందా అంటే, ఈ క్యాండిల్లో బయర్ స్ట్రెంత్ చూడండి ఒకసారి. ఈ క్యాండిల్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బయర్ స్ట్రెంత్ కనబడుతుంది. దాని ముందు కూడా బయర్లు స్ట్రాంగ్. ఇక్కడ ప్రతిసారి సెల్లర్ స్మాల్ క్యాండిల్స్తో తీసుకెళ్తున్నాడు. మేజర్ స్ట్రెంత్ కనబడట్లేదు సెల్లర్. అంటే ఇలా బయర్ వెళ్తే ఇలా సెల్లర్ రావాలి. ఇట్లా బయర్ వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్గా సెల్లర్ అలా వస్తే ఓకే, సెల్లర్ కూడా ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నాడు అని మనం అనుకోవచ్చు. బట్ ఇక్కడ సెల్లర్ 2 క్యాండిల్స్ 3 క్యాండిల్స్ అవి కూడా చిన్న డోజీ క్యాండిల్స్ ఇలా తీసుకెళ్తుందంటే సెల్లింగ్ స్ట్రెంత్ కనబడట్లేదు నాకు. ఓకే, ఇప్పుడు ఏమవ్వచ్చు నెక్స్ట్? మనం మాట్లాడుకున్నాం కదా, మేజర్ ఎక్కడి నుంచి బయింగ్ స్ట్రెంత్ వచ్చిందో మార్కెట్ ఈరోజు అక్కడే వచ్చి హాల్ట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మెయిన్ థింగ్, ఈ రేంజ్లో బయర్స్ ఉంటే కన్ఫామ్గా, ఈ రేంజ్లో బయర్స్ అన్న వాళ్ళు ఉంటే మార్కెట్ని లెవెల్ వదలరు. బాగా గుర్తుపెట్టుకుని నేను ఏం చెప్తానో వినండి, పూర్తి జ్ఞానంతో వినండి.
ఈ లెవెల్లో బయర్స్ ఉంటే, బిగ్ ప్లేయర్స్ కానీ బయర్లు కానీ ఇక్కడ నుంచి మార్కెట్ తీసుకెళ్ళి బయర్స్ ఉంటే, ఇప్పటికీ ఉంటే ఈ లెవెల్ అంత ఈజీగా వదలరు. ఏ లెవెల్ 26,125 నుంచి 26,150 ఈ రేంజ్లో ఆప్ట్ ఏదైతే ఉందో ఈ లెవెల్ అంత ఈజీగా వదలరు. మార్కెట్లో మళ్ళీ అది కంటిన్యూ ప్రెషర్ కనబడుతుంది, మళ్ళీ నీకు వచ్చే టైంలో ఆల్ టైమ్ హై బ్రేక్ అవ్వడానికి ట్రై చేయడానికి చూస్తారు. ఇఫ్ బయర్స్ లేరు అంటే రేపు మార్కెట్ దీని కిందకు వస్తుంది. ఇంకా మార్కెట్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు 26,025. అది రేపు మార్నింగ్ మీకు తెలిసిపోద్ది, మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్లోనే తెలిసిపోద్ది. ఓకే, 26,025 ఇది ఇక్కడికి వస్తుంది. అది కూడా బ్రేక్ అయితే 25,900. ఓకే, 25,900 ఇక్కడ కూడా వస్తుంది. సింపుల్. మనం ఏం చేస్తాం రేపు మార్నింగ్ మార్కెట్ ఈరోజు ఏమైంది, ఇక్కడ ఈ లెవెల్ దగ్గర వచ్చి క్లోజ్ ఇచ్చింది. ఓకే, ఈ లెవెల్ ధరకి కొద్ది పైకి వచ్చి ఇక్కడ 26,000 మించి ఈ లెవెల్ ధరకి ప్రీవియస్ ఈ లెవెల్ ఏమైంది, మార్కెట్ చూడండి మంచి బయర్స్ వచ్చి ఇక్కడ హాల్ట్ చేశారు, ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ క్రియేట్ చేసింది, మళ్ళీ బ్రేక్అవుట్ వచ్చి పైకి వెళ్ళింది, మార్కెట్ వచ్చింది. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ అదే ప్యాటర్న్ క్రియేట్ చేస్తా అంటే ఇక్కడ కొంచెం హాల్ట్ అయినా లేదా ఇప్పుడు స్ట్రెంత్ బయర్స్ ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా మార్కెట్ పైకి వెళ్ళినా, రెండిట్లో ఎనీథింగ్ గుడ్. మార్కెట్ ఇక్కడ హాల్ట్ అయ్యి పైకి వెళ్ళినా ఆర్ ఇమీడియట్గా పైకి వెళ్ళినా ఎనీథింగ్ గుడ్. ఇక్కడ ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చిందో మీరు గుర్తుపెట్టుకోండి, సెల్లర్స్ విల్ యాక్టివ్. ఏమైపోతారు, నేను ఏం చెప్తున్నాను, సెల్లర్స్ యాక్టివ్ అయిపోతారు. ఓకే, సో మన మెయిన్ ఫస్ట్ మోటివ్ ఏముండాలి, 26,125 ఈ జోన్ దగ్గర దీని కింద మీకు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. బట్ జాగ్రత్త, నేను ఎందుకు బట్ జాగ్రత్త ట్రాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది డౌన్ సైడ్ ఈరోజు. అంటే రేపు మార్కెట్ ఒకవేళ దీని కిందకి వెళ్ళినా, ఎందుకంటే ఇది సపోర్ట్ లెవెల్, మార్కెట్ షార్ప్గా పైకి వెళ్ళింది కదా, ఇక్కడ ఏం చేస్తారంటే బయ్యర్లు ఒకవేళ బయ్యర్ ట్రాప్ చేయాలనుకుంటే ఫస్ట్ బ్రేక్అవుట్ ఇస్తాడు, బ్రేక్అవుట్లో రిటైల్ ట్రేడర్లు అందరూ దూరిపోతారు, కొంతసేపు మార్కెట్ కింద ఉండి సడన్గా మార్కెట్ పైకి తిరిగి వెళ్ళిపోద్ది. సో ఈ ట్రాప్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి, పక్కాగా ఇదే నేను చెప్పింది అవుతుంది అనట్లేదు, అయ్యే ఛాన్సులు ఉన్నాయి. సో ఈ లెవెల్ ధర జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి, జాగ్రత్తగా 26,125 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ రానివ్వండి ప్రాపర్ దీని కిందలా. అప్పుడు మీరు దాని లో బ్రేక్ అయ్యాక 30 మినిట్స్ క్యాండిల్లో క్లోజింగ్ వచ్చాక దాని తర్వాత మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేసుకోండి ఈ క్యాండిల్లో కింద. ఓకే, లేదు ఇక్కడ ఇంకా మీకు డౌట్ ఉందంటే దాన్ని ఈ ఫార్మేషన్ ఫాలో అవ్వండి, 30 మినిట్స్ క్యాండిల్ కింద 15 మినిట్స్ ఫార్మేషన్. ఇదైతే అసలు మీకు చెప్తున్నా, ట్రాప్ నుంచి ఈ ఫార్మేషన్ ఈజీగా కాపాడుతుంది, కళ్ళు మూసుకొని కాపాడేస్తుంది ఈ ఫార్మేషన్లో. ఈ ఫార్మేషన్ ఏంటి అని చాలామందికి డౌట్, బిగినర్లకు మెయిన్ డౌట్ ఏం లేదు. 30 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటాం, ఈ లెవెల్ కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తుంది కదా, క్లోజింగ్ వచ్చాక ఇంకా 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది, ఇంకొక సెకండ్ ఉంది అంటే ఆ క్లోజ్ అయిపోయాక వెంటనే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళు, ఇంక 15 మినిట్స్లో వెయిట్ చేయి. ఇప్పుడు 30 మినిట్స్ క్యాండిల్ లో మార్క్ చేసుకో, లైక్ ఇప్పుడు ఇది 30 మినిట్స్ క్యాండిల్, దీని లో మార్క్ చేసుకోవాలి హారిజాంటల్ లైన్, ఇలా హారిజాంటల్ లైన్ పెట్టుకో, ఇది 30 మినిట్స్ క్యాండిల్ లో క్లోజ్ ఇచ్చింది. ఓకే, దాని కింద హారిజాంటల్ లైన్ పెట్టుకో. ఇప్పుడు 15 మినిట్స్లోకి రా, దాని కింద చూడు 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది కదా, ఈ క్యాండిల్ క్లోజింగ్ తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకుంటావు, అది నేను చెప్పేది. 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, అది ఎంట్రీ, అది లాజిక్. ఓకే, 30 మినిట్స్ 15 మినిట్స్ ఆ ఫార్మేషన్ నీకు లాసుల నుంచి బతికించేస్తుంది, అది లాసులు అంటున్నది ట్రాపర్ నుంచి చాలాసార్లు కాపాడుతుంది, నన్ను చాలాసార్లు కాపాడింది కాబట్టి మీకు అంత కన్ఫర్మ్గా చెప్తున్నా. ఓకే, సో అయితే మీరు 30 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇక్కడ పెట్టుకోండి, ఇట్లా దీని ఈ కింద క్లోజింగ్ వస్తే డౌన్ సైడ్, లేదు ఇంకా బెటర్ అయితే ఈ ఫార్మేషన్. ఓకే, బట్ అప్ సైడ్కి ఒకవేళ మార్కెట్ కానీ కంటిన్యూ అయ్యిందంటే మాత్రం మంచి ట్రేడ్ మీకు అప్ సైడ్కి దొరుకుతుంది రేపు. మనం ఈ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ వెళ్తే మీరు అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, బాగా వినండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ వెళ్తే అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, ఆర్ గ్యాప్ అప్ ఇడి మార్కెట్ కానీ అప్ సైడ్ వెళ్ళింది అనుకో 26,250 ఆర్ 26,275, నేను 26,275 ఈ లెవెల్ పైన మార్కెట్ కానీ ఉంటే అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఓకే, ఈ లెవెల్ పైన అప్ సైడ్, అలాగే 26,375 దీనిపైన కూడా అప్ సైడే, బట్ ఇది చాలా దూరంలే. బట్ ప్రజెంట్ మనం 26,275 పైన అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఫ్లాట్ ఇడి మార్కెట్ పైకి వెళ్ళిన అప్ సైడ్, గ్యాప్ అప్ ఇడి మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ వెళ్ళిన అప్ సైడ్ ప్లాన్ చేస్తాం. లేదు మార్కెట్ ఫ్లాట్ ఇడి కొద్ది కిందకు వస్తే చెప్పాను కదా, ఈ లెవెల్ దాటి కిందకు వస్తే విల్ ప్లాన్ డౌన్ సైడ్, అంతే సింపుల్ లాజిక్, మన మేజరింగ్ ఏం లేదు. నెక్స్ట్ సెన్సెక్స్, సెన్సెక్స్ నేను యాస్టీజు
సెన్సెక్స్లో ఏవైతే లెవెల్స్ పెట్టానో సేమ్ మార్కెట్ చూడండి, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ నుంచి హ్యాపీగా 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిందా చూడండి, ఇగో క్లోజ్ అయిందా, ఇక్కడ నుంచి హ్యాపీగా మార్కెట్ డౌన్ సైడ్ మంచి ట్రేడ్ అయిందా, ఇలాగే అవుతాయి. సో మనం ఏం చేస్తుంటే కొద్దిగా కిందకి రండి, ఇది ఇక్కడికి వచ్చేసండి. రెసిస్టెన్స్ ఏమో ఇప్పుడు ఇది, సో దిస్ ఆల్ రెసిస్టెన్సే, పైన ఏమి ఇది ఒకటి. ఓకే, ఇప్పుడు పాయింట్ మనం ఇక్కడ ఏం రాస్తున్నాం, 84,900, 85,200, 85,420, 84,500, ఇవి లెవెల్స్. మార్కెట్ ఇక్కడ వచ్చి ఆగింది. సింపుల్గా రేపు ఫ్లాట్ ఇడి మార్కెట్ అప్ వెళ్ళినా, గ్యాప్ అప్ ఇడి మార్కెట్ అప్ వెళ్ళినా 85,200 పైన రెసిస్టెన్స్ పైన అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. బట్ 85,200 పైన పక్కాగా 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి. ఈరోజు మార్నింగ్ చూడు మార్కెట్ ఈ లెవెల్లో రిజెక్షన్ తీసుకుందా. సో రేపు ఫ్లాటెడ్ మార్కెట్ పైకి వెళ్ళినా, గ్యాప్ అప్ మార్కెట్ పైకి వెళ్ళినా పైకి వెళ్ళడానికి చూస్తుంది. సో మనకి 85,200 పైన 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే మనం అప్ సైడ్ ప్లాన్ చేస్తాం. అలాగే 85,420 పైన కూడా అప్ సైడ్కే. ఓకే, డౌన్ సైడ్కి మార్కెట్ ఫ్లాటెడ్ మార్కెట్ డౌన్ సైడ్ వస్తే 84,900 ఈ లెవెల్ కింద డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. బట్ ఇక్కడ కన్ఫామ్గా 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ రావాలి నాకు, అప్పుడే నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఫ్లాటెడ్ పడితే, అదే గ్యాప్ డౌన్ ఇడి పడితే అక్కడ ఇంట్రెస్టింగ్ ఏమవుతుంది, గ్యాప్ డౌన్ ఇడి పడితే గ్యాప్ డౌన్ ఇడిన తర్వాత మనం మార్కెట్లో వెయిట్ చేయాలి ప్రైస్ యాక్షన్ కోసం. ఏం చేస్తుంది అది, మార్కెట్లో ఈ లెవెల్ రెసిస్టెన్స్ తీసుకొని పడుతుందా, ఆర్ గ్యాప్ డౌన్ ఇడి కొంచెంసేపు ఇలా పైకి వెళ్ళి వెంటనే పడిపోతుందా చూడాలి. సో ఏది పడినా ఈ లెవెల్ కింద ఎక్కడి నుంచి మార్కెట్ కొద్దిగా రివర్స్ అయినా మనం డౌన్ సైడ్కే ప్లాన్ చేస్తాం. ఓకే, సో ఈరోజు మార్కెట్ చూడు షార్ప్ ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది. ఎప్పుడైతే డౌన్ సైడ్ వచ్చిందో ఇక్కడ మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేశాను నేను, ఎందుకు, అది మేజర్ లెవెల్. సో అలా మనం రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి ఇలా కిందకు వచ్చినా, లేదా వెంటనే ఓపెన్ అయ్యి కొద్దిగా వెళ్ళి వెంటనే వచ్చినా, ఏదైనా ఇక్కడ డౌన్ సైడ్కే ప్లాన్ చేస్తాం. ఈ లెవెల్ కింద క్లారిటీ వచ్చిందా, ఈ లెవెల్ కింద ఏదైనా డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. డన్. సో ఇది సెన్సెక్స్. అండ్ మీకోసం కొన్ని స్టాక్స్ తీసాను, లాస్ట్ టైం కూడా మంచి మంచి స్టాక్స్ ఇచ్చాను. ఇప్పుడు కూడా ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం 1 అవర్ టైం ఫ్రేమ్లో. బ్యాంక్ నిఫ్టీ కూడా రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ప్రీవియస్ ఇది రెసిస్టెన్స్, దీనిపైన ట్రాప్, మార్కెట్ సేమ్ అదే ట్రాప్ క్రియేట్ చేస్తుంది. పాయింట్ ఇక్కడ మనం కొద్దిగా ఇలా పెట్టుకుందాం, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రండి. ఇగో ఇది ఈ లెవెల్. సో నాకు బ్యాంక్ నిఫ్టీ అయితే ఇది ప్రజెంట్ ఉన్న జోన్ కనబడుతుంది. ఈ జోన్ కిందకు వస్తే యూ క్యాన్ ప్లాన్ డౌన్ సైడ్. ఓకే, ఇది 60,000 ఇక్కడ ఒక జోన్ ఉంది, ఈ లెవెల్ ఇలా జోన్ కింద పెట్టుకోండి. ఇది డౌన్ సైడ్ సపోర్ట్ జోను. దీని కిందకి మీకు వస్తే 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. అలాగే 60,288 దీని పైకి మార్కెట్ వెళ్ళి 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే అప్ సైడ్ ప్లాన్ చేయండి. అంతే. బ్యాంక్ నిఫ్టీ అయితే 2 లెవెల్స్, సింపుల్. ఇది బ్రేక్ అయితే డౌన్, అది బ్రేక్ అయితే అప్. ఏది 59,950 ఆర్ 60,000 ఇక్కడ ఇది జోన్. ఓకే, సో ఈ జోన్ కిందకు వస్తే డౌన్, ఈ జోన్ పైకి వస్తే అప్, అంతే, డన్. నెక్స్ట్ స్టాక్స్కి వస్తే విబిఎల్ స్టాకు, ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ నా స్క్రీనర్ ఇచ్చింది. 1 అవర్ టైం ఫ్రేమ్లో విబిఎల్ ఏం చేస్తుంది ఫస్ట్ చూపిస్తాను చూడండి. సో విబిఎల్ మీరు కింద నుంచి అబ్జర్వ్ చేస్తే ఒక ట్రెండ్ లైన్ ఫాలో అవుతూ వస్తుంది మీకు, ఇగో. ఓకే, విబిఎల్ మీరు ప్రాపర్ చూడండి, కింద నుంచి ఒక ప్రాపర్ ట్రెండ్ లైన్ ఛానల్ ఫాలో అవుతూ వస్తుంది. ఇది ఈవెన్ ముందు నుంచి ఇగో ఇక్కడ నుంచే ఆల్మోస్ట్ నవంబర్ నుంచే ఇలా పెట్టుకుంటే మీకు తెలుస్తుంది. ఇగో మధ్యలో ఒక చిన్న బ్రేక్అవుట్లో కనబడింది, కానీ ఇగో ప్రాపర్ ట్రెండ్ లైన్ ఫాలో అవుతూ వెళ్తుంది. పాయింట్ నవంబర్లో ఇది 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ చూడండి, అక్టోబర్ ఆ టైంలో ఇది రెసిస్టెన్స్కి వచ్చింది ఈ లెవెల్. ఇగో ఇక్కడ రెసిస్టెన్స్, దాని ముందు కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది. సో రెండు నేను ఒకసారి మార్క్ చేస్తున్నాను. ముందు ఇది మార్క్ చేస్తున్నాను, ఇది దూరంగా ఇది ఒక రెసిస్టెన్స్. ఓకే, ఇది ఇంకొద్ది డ్రాగ్ చేస్తున్నాను. ఓకేనా, ఇది ఒక రెసిస్టెన్స్. అట్ ద సేమ్ టైం ఇగో దాని ముందు కూడా ఇంకొక రెసిస్టెన్స్ ఉంది. ప్రజెంట్ మార్కెట్ అక్కడే ఆగింది. సో దిస్ ఈస్ ప్రజెంట్ మార్కెట్ ఎక్కడ, ఈ రేంజ్లోనే ఆగింది. ఇక్కడ ఇగో ఇది. ఓకే, ఇది ఈ లెవెల్ ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్. సో ప్రీవియస్ ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, కొద్ది బ్యాక్ వెళ్తున్నా,
ప్రీవియస్ అక్టోబర్ టైంలో అక్టోబర్ 29 ఆ టైంలో రెసిస్టెన్స్ కింద తీసుకుంది, షార్ప్గా పడింది. దాని ముందు మళ్ళీ ఇక్కడ మీరు చూస్తే సెప్టెంబర్ 2025 సెప్టెంబర్ ఆ టైంలో ఇక్కడ షార్ప్గా పడింది. సో ఈ లెవెల్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయాల్సిన షార్ప్ ఫాల్ వస్తుంది. ఇక్కడ ఒకసారి షార్ప్ ఫాల్, ఇక్కడ కూడా షార్ప్ ఫాల్. మార్కెట్ ప్రెజెంట్ ఇక్కడ అక్కడే ఉంది అండ్ ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది. ఈ లెవెల్ కానీ ఈ లెవెల్ ఎక్కడి నుంచైనా షార్ప్ ఫాల్ వస్తే మీకు ఒక డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ దీన్ని డౌన్ సైడ్కి ప్లాన్ మాత్రం చేస్తారు, అప్ సైడ్కి కాదు. హ్యాపీగా డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. ఈ లెవెల్స్ మీరు ఒకటేమో 505 ఒకటి జోన్ పెట్టుకోండి. ఇప్పుడు నేను పెట్టుకున్నట్టే సేమ్ యాస్టీజ్ మీరు కూడా జోన్ పెట్టుకోండి. 505 ఒక దగ్గర జోను, నెక్స్ట్ 495 దగ్గర ఒక దగ్గర జోన్. ఈ 2 జోన్స్ పెట్టుకోండి. 2 స్ట్రాంగ్ రెసిస్టెన్స్లే. ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ ఆల్రెడీ బ్రేక్ అయినట్టు కనబడుతుంది, కానీ ఇది ఓవరాల్గా రెసిస్టెన్స్. పైన ఇది ఒక రెసిస్టెన్స్. 2 సెప్టెంబర్ అక్టోబర్ టైంలో వచ్చినవి 2. సో ఇప్పుడు జాన్లో వచ్చాయి. సో డెఫినెట్గా సెకండ్ టైం వచ్చింది కాబట్టి ఇట్ విల్ టేక్ రెస్పెక్ట్ నేను అనుకుంటున్నాను. ఇక్కడ కానీ ఒక డౌన్ సైడ్ ప్లాన్. డౌన్ సైడ్ కంటే ఇక్కడ మీరు చెప్పేది వినండి. డౌన్ సైడ్ ప్లాన్ ఇప్పుడు అది రేపే అవుతుంది అని కాదు, ఓవరాల్గా ఈ రోజు కాకపోయినా రేపు మీరు స్వింగ్ ట్రేడింగ్ ఈజీగా ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ రేపు వెళ్ళింది, రేపు వచ్చింది అనుకో ఇంట్రాడేలో అయినట్టే. ఇఫ్ రేపు రాలేదనుకో, పైన ఇక్కడ హాల్ట్ అయింది అనుకో, ఎల్లుండా పక్క రోజు డౌన్ సైడ్కి వస్తుంది. ఇది అర్థమైందా? మీరు ఈ స్టాక్ను అబ్జర్వ్ చేయాలి. మీకు డౌన్ సైడ్ అంటే ఈ లెవెల్లో డౌన్ సైడ్ అన్నప్పుడు ఎప్పుడు మీకు డౌన్ సైడ్కి ఆపర్చునిటీ దొరుకుతుందో అప్పుడు యూజ్ చేసుకోవాలి విబిఎల్. ఓకే, ఈ స్టాక్ని మీరు అబ్జర్వ్ చేయండి. తర్వాత టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. ఇది కూడా మీరు ఒకసారి ఇది చూడండి 1 అవర్ టైం ఫ్రేమ్లో టాటా కన్జ్యూమర్. మీరు టాటా కన్జ్యూమర్ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇగో ఇక్కడ చూడండి, అక్టోబర్ 23 ఆ టైంకి ఇది ఒక రెసిస్టెన్స్ పెట్టుకుంది టాటా కన్జ్యూమర్. ఈ లెవెల్ ఒక రెసిస్టెన్స్. ఓకే, ఆ తర్వాత మార్కెట్ చూడు ఈ లెవెల్లో ఎన్నిసార్లు రెసిస్టెన్స్ తీసుకుందంటే అసలు మార్కెట్కే తెలియదు, అన్నిసార్లు రెసిస్టెన్స్ తీసుకుంది. ఇగో అక్టోబర్ 23 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే ఇన్ని మల్టిపుల్ టైమ్స్ తీసుకొని ఈ వీక్ అయిపోయి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ స్టాక్లో మీరు ఏం చేస్తారంటే రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయండి. అయితే ఇప్పుడు ఇది మంచి బ్రేక్అవుట్ అయింది కదా, కొద్దిగా పుల్ బ్యాక్ అయ్యి రిట్రేస్మెంట్ అయి పైకి వెళ్తుంది, అక్కడ మీరు బై చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో ఫర్ మీకు మంచిగా ఏమైనా హోల్డ్ చేయాలనుకుంటే ఈ స్టాక్ని హోల్డ్ చేయొచ్చు. కొద్దిగా దీన్ని డ్రాగ్ చేస్తే మీకు మంచి లెవెల్ దొరుకుతుంది. ఎగ్జాక్ట్ లెవెల్ అయితే మాత్రం 1195. ఓకే, 1195 ఈ లెవెల్. నెక్స్ట్ 1200 1195 ఈ రేంజ్లో ఇట్లా జోన్ పెట్టుకోండి. ఇప్పుడు మంచి బ్రేక్అవుట్ అయింది, పుల్ బ్యాక్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇది దీన్ని అబ్జర్వ్ చేయండి, అంటే చాలా రోజుల తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి. ఓకే, తర్వాత ఏమో మ్యాక్స్ ఫైనాన్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది కూడా ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ జరుగుతుంది. సో ఇది కూడా మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, సో ఈ లెవెల్ చూస్తే ఇగో ఇది. ఓకే, దిస్ ఈజ్ ద లెవెల్. మీరు ఎగ్జాక్ట్ టాప్లో చూడండి, ఇగో ఇక్కడ చూడండి, ప్రీవియస్ పైకి వెళ్ళింది వచ్చింది, ఆ ముందు కూడా ఇక్కడ ఇంచుమించు ఎగ్జాక్ట్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మార్కెట్లో మీకు ఏం కనబడుతుందో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే మీకు క్లారిటీ కనబడుతుంది. ఇక్కడ నేనైతే ఒక డౌన్ సైడ్కే నేను ప్లాన్ చేసుకుంటున్నాను ఈ మ్యాక్స్ లైఫ్. ఓకే, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. మీరు ప్రాపర్గా రేపు ఇక్కడ చిన్న ట్రెండ్ లైన్ కూడా పెట్టుకోండి. రేపు ఒకవేళ మార్కెట్ కిందకి వస్తే మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. ఓకే, ఈ లెవెల్ ఏమో 1740 1740 నుంచి 1750 1740 ఈ రేంజ్లో ఉంది. ఓకే, 1738 ఈ రేంజ్లో మీకు ఉంది. సో ఇక్కడ మీరు ప్రాపర్గా ఒక లెవెల్ పెట్టుకొని చూసుకోండి. ఓకే, డన్. ఈ 3 స్టాక్స్ మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఏదో ఒకటి ఇంట్రాడే ట్రేడింగ్ దొరికింది, యూజ్ అయితే చేయండి. ఓకేనా? సో అది. అండ్ ప్రజెంట్ అయితే చెప్పాను కదా హెడ్జింగ్ బ్యాచ్ వరకు లైవ్ అవుతుంది. సో ఇది అనమాట లైవ్. ఈవెన్ A to Z కూడా హెడ్జింగ్ A to Z అందరికీ లైవ్ అవుతుంది. సో బెటర్. ఓకే, మీరు ఎవరైనా ఫెబ్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను చెప్తున్నా, ఫెబ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేను డీటెయిల్స్ పెడతాను. మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వండి. ఓకే, 7001456759 ఇది ఒక్కటే నా నెంబరు, మిగతా ఏ నెంబర్ లేవు. మీకు హెడ్జింగ్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి, హెడ్జింగ్ నేర్చుకోవాలి, హెడ్జింగ్ ఇన్ డెప్త్కి వెళ్ళాలి అనుకుంటే యూ కెన్ జాయిన్. ఓకే, సో అది. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు వీడియోస్ వస్తుంది, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై, టేక్ కేర్.